కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగు చేయను. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యం మనకు కలుగుతున్న శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి ఇవి నాకే ఎందుకు సంభవించాలి అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఈ వాగ్దాన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నది. ఆయన నమ్మదగిన దేవుడు. మనము సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన ఎన్నడూ శోధింపబడనీయడు. అంతేకాదు, వాటిలో నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన కలుగచేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యము కొరకే వందనాలు అయ్యా. మీరు నమ్మదగిన దేవుడుగా మా ఎడల మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు. మేము సహింపగలిగినంత కంటే ఎక్కువగా మీరెన్నడూ కూడా శోధన మాకు అనుమతించలేదు. మీకు స్తుతులు చెల్లిస్తున్నా. అంతేకాదు, ఆ శోధనలో నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా మీరు కలుగు చేసే దేవుడుగా మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు. నిశ్చయముగా మీరు నమ్మదగిన దేవుడుగా మా ఎడల ఉండి మీరు చేయుచున్న అద్భుతాలను బట్టి వందనాలు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి ప్రతి అవసరత తీర్చండి. మీ హస్తము తోడుగా ఉంచండి. మీ కృపాక్షేమం దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.